ఆవేశం, ఆతృత, కోపం, ఉప్పుల జర్ర అంటే దాన్ని చాలా జ్వరం వచ్చింది, చాలా జ్వరం వచ్చింది సార్, మస్తు జ్వరం వచ్చింది సార్. ఇది వీళ్ళ అభిమానం. స్టార్ట్. నొప్పున్నందువల్ల నేను నా అవతారం నా చెప్పులు చూడండి. ఇంత కష్టం పడుకుంటా నేను వాక్ చేస్తున్నా అనమాట. నాకు కాలు చాలా నొప్పి ఉంది అనమాట. నైట్ మొత్తం నిద్ర లేదు నాకు. అసలు మైదాకు తెంపుకోవద్దంట, ఎందుకంటే మా అమ్మ పీస్ అనమాట. ఎవ్వరికి అది అసలు ఎవ్వరికి అది ఏం సామాను ఉన్నా లేవని చెప్పి పంపిస్తుంది. గాయస్ చూడండి, మా అమ్మని చూడండి. సాక్ష్యం ఇంకో నేనే తెంపుకుంటున్నా, ఇంటి పక్కల ఆమెనే. ఇగో కాదు, ఆమె పని మనిషి. ఆమె ఊకే మా కోసం తెంపిస్తుంది. ఆమెకి తీయదు. ఇప్పుడు ఆమె తీసుకుని మా అమ్మ మళ్ళీ గులుగుతుంది, నాకు తెలుసు. అందుకే చెప్పులు వస్తున్నాయి. నీ డ్రెస్ చూసి అవతల ఎవరు నమ్మకండి గాయ్స్, దీని ఫ్యాన్స్. నేనే చెప్పినది, నా ఫ్యాన్స్ ఎవరు లేరు. నా ఫ్యాన్స్ ఎవరు లేరు. ఉంటారు ఇప్పుడు పక్క అవుతారు. లైక్ చేయండి. మొలకలేమో వాతాలంట. మనం టమాటా నారు, వంకాయ నారు, కూరగాయలు మొత్తం ఇంగ్లీష్ హోమ్ మేడ్ అన్ని పెంచుకుంటున్నాం. ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్. ఫోన్ లో వదులుతలేరు గాయస్. మా చెల్లెలు, మా తమ్ముడు లడ్డు సౌడకాయ కాదు. దీనికి ఎన్ని పాలు వచ్చి పెంచిరని అడుగుతున్నాం. ఎన్ని పాలు అంతే. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్ చేపిల్లు. హాయ్ ఫ్రెండ్స్, సారీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ చెప్పు విను. ఇది ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్రెండ్స్. ఆర్గానిక్ వెజిటేబుల్స్ మా నాయనమ్మ పాతింది. టమాటా నారు ఫ్రెండ్స్. టమాటా కూర ఏంటో తిన్నట్టుంది సగం. అమ్మ ఏడవాస్తున్నామా చెప్పు, ఏడవాస్తుంది పోతాం కదా కాలేజీలు మంగళ ఆడ గడ్డి మలుస కలవాలమ్మా దానికి. ఈ నాడు అక్కడ వాతాలంట. అమ్మ ఏదో ఒక పని చెప్పుకుంటారు. చూడండి గాయ్స్, అతని వాటర్ నానుతుందని చెప్పిండు. వాటర్ లో మా మమ్మీ పని చెప్పి నన్ను అందుకే బక్క అందరు ఇంటికి వచ్చినాక బక్క అయినా అని అంటారు. ఇంటికి వచ్చినాక అన్నాం కదా మరి. అట్లా అనుకోకండి. నేను జగడం ఆడను అస్సలు పద్ధతి ఇట్లా ఇక చిన్న దిష్టమంటే స్తంభం పట్టుకొచ్చి మా అక్క ఏం పని చేయదు అయితే 100% నేనే పని చేస్తాను. ఇంత కాలంలో పుట్టుకొని రండి. నన్ను ఎందుకు చూస్తున్నారా మీరు? నాకు వస్తలేదు. ఏం రాదు, ఏం రాదు.
శిలైల పాలంట ఇది నోట్లో ఎక్కుతుందా ఇట్లా నోరు లోపల ఇట్లా నాలుగు లోపల ఇట్లా పలుగుతాయి చూడు అల్సర్స్ అయితే చూడు నేను తీసుకొని ఇట్లా వేసుకుంటే నోరు మొత్తం ఇట్లా అయిపోతుంది మన పండుగ తెల్ల వంకాయ నార టమాటా నార అమ్మ ఇట్లా అట్ల నుంచి పెట్టాలి ఇట్లా పుష్ప ఇట్లా ఇట్లా పెడతా పుషా కొడవలు అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఏమంటారా కల్వర్ ఉన్నది ఇది కానీ కల్వరా కల్వర్ అయితే మంచిగా ఉండే. రెడ్డి బాస్ తెలియదు అమ్మ ఎత్తువాం వచ్చేసి జర్రె జర్రె ముక్కుల జర్రె అంటారు దాన్ని. ఎత్తువాం ఎత్తువాం ఏం కోతరా అది ఏం చేయాలి ఏం కోతరా లడ్డు ప్లే ప్లే అన్నది అని మన్ను పన్ను వెడికేసి ఉన్నాడు. ఉతికేస్తున్నా పాయింట్ ఉతికేస్తున్నా పాయింట్ కొద్దిగా లేచి నడు మరి బయటకు అంటించుకోకలేదు ముందుగానే అంటించుకోకు. తెలుసు కొంచెం కొంచెం తెలుసు దీన్ని గట్టి అన్నారు దీన్ని వంకాయ నార అని అంటారు. సొంతలు భయపడుతుంది దగ్గర నేను భయపడానమ్మా. ఇక్కడ మొత్తం చేయలే ఉంటున్నాం. మొత్తం ఈ ఉల్లిగడ్డ నారు ఇది వంకాయ అన్ని పంటలు మేమే వండించుకుంటుంటే ఇప్పుడు గిట్ట ట్రై చేస్తున్నాం. ఎన్ని రోజులు బయట కొనుక్కొచ్చినాం. మా ఇంట్లో అందరికి అడ్డమైన ఉన్నాయని మేమే వాతుతున్నాం. ఇంతకు ముందు పని చేయదు ఇది ఎప్పుడు సోది. ఫస్ట్ వాదు పాచినాక చెప్పు. వీడియో స్టార్ట్ చేసే చాలు చేస్తున్నాం నా లెక్క పోయేసాం చేసేసాం నాటేసాం పీకేసాం ఇట్లా వస్తాయి. అమ్మ ఇప్పుడు ఎన్ని సంచులు వస్తున్నామా ఇట్లా అది వరి అవన్నీ వడ్లు 60-70 ప్యాకెట్ ఎన్ని పైసలు వస్తుంది? 15,000 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 60-70 ఇప్పుడు 1,00,000 వస్తుంది. సూపర్ ఇదే అది వంకాయ టమాటాలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అన్ని ఉల్లిగడ్డ పెడుతుంది. ఉల్లిగడ్డ మన తక్కెళ్తున్న సంవత్సరం వస్తుంది 50 క్వింటాలు 60 క్వింటాలు 70 క్వింటాలు ఎన్ని పైసలు వస్తుంది పైసలా కోట్లు కోట్లు వస్తుంది. చెప్పే అమ్మ ఇప్పుడు కోట్లు లేవు వెయ్యిలే. వీడియోలు ఫోటోలు అయితే బాగా తీస్తావు బరువు అవుతుంది. అంటే మీ ఊరికనే ఏం చేస్తున్నారు? నేను మొత్తం హాస్టల్లో పెట్టుకుంటే కదా ఇంకేంది బొంగు పత్తి పెసరు కందులు మక్కలు. మా నాయన పత్తి పెట్టమన్నాడు. అయితే కాలుతో ఇట్లా ఇట్లా అని ఇట్లా వేసిన అయిపోయా. ఏం మొత్తుకుడు మా పెద్ద ఆయన మా నాయన మా పెద్ద అందరు తింటున్నాను. పని రాదు ఇలా మనమే నేను చెప్పిన నేను ఇక ప్రతిసారి నేను 8th క్లాస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నా పెళ్ళయి 11 years అవుతుంది. అప్పటి నుంచి పత్తితులు పెట్టినప్పుడు నా పేరు యాడ్ చేయాలి. ఇంట్లో మనమే ఇట్లా మనమే అన్నది ఇట్లా మనమే. నాకైతే దానికైతే నేను పెట్టిన నారకే మంచి అయితే ఇది నేను మాత్రం గ్రోత్ మంచిగా ఉన్నాయి. అంతే సన్న సన్న మంచిగా అయితే ఇవే నాయం మంచిగా అయితే పెరిగినాక నేను చూపిస్తా. నువ్వే ఆమెకు ముందే వస్తాంట మా నాన్న నేర్పలేదు. కలుసుడు కోసుడు నాకు ముందే వచ్చు. మా నాన్న వాళ్ళ దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను. దీన్ని ఏమంటారమ్మా? రాగోల్. దీన్ని రాగోల్ అంటారంట. దీంతో ఏం చేస్తారంటే ఇట్లా నేను ఏమేం చేస్తా చెప్పమ్మా. ఎన్ని గంటలకు లేస్తాయి? నీవైతే పక్క 12 గంటలకు లేస్తావు. అమ్మ ఎందుకు 5 గంటలకు లేస్తా? 5 గంటలకు ఎప్పుడు లేవు. 5 గంటలకు లేచిన ఎక్సర్సైజ్ చేయలేనా? చేసిన రోజు ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పనే చెయ్యది. మా పెద్ద పిల్ల అయితే రోజు పొద్దున్న లేచి పని చేస్తుంది కానీ మా నడిపి పిల్ల అయితే పెయి దొంగ పని చెయ్యదు.
ఎక్కడ పోతావు? చూడు ఆ, అవును బిడ్డ ఎంతసేపు పడుతుంది చెప్పాం పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ ఎక్కువసేపు ఫోన్ చూడదు, పెద్ద బిడ్డ ఎక్కువసేపు ఫోన్ చూడదు, నడిబిడ్డ ఎక్కువసేపు ఫోన్ చూస్తుంది, చిన్న పిల్లకైతే మొత్తం ఫోనే మొత్తం ఫోనే. చదువు ఎట్లా చదువుతామా నేను మంచిగా చదువుతుంది, మంచిగా చదువుతుంది, గట్టిగా చదువుతానంటుంది మంచిగా చదువుతుంది. నిజం చెప్పమ్మా అబద్ధాలు కాదు చదువు కానీ కొన్ని కొంట్లో పెళ్ళి అవుతుంది అని కొన్ని ఏదో కొంచెం కొంచెం అంతే ఇట్లా ఇట్లా చేసుకోవాలి గాయస్ మన ఇంటి అంత కాదు కొంచెం బెస్ట్. ఏమై కుట్టినప్పుడు ఇస్తున్నాయా నవ్వుతున్నందుకేమో పొంగి తీసినాను అంత డాగ్ నాకు అర్థమైంది కానీ దేశ పైన అవుతుంది ఇప్పుడు కాలు నొప్పులేస్తుంది నాకు ఎంత టార్చర్ అవుతుంది తెలుసా నిజంగా కాలు టార్చర్ చల్లకుండా నన్ను టార్చర్ నీకేమైంది ప్లేస్ ఒంగి నాటేసాను. ఇది తెలుసా మీకు నాటు కాదు అది. నాటు నాటు కాదు. ఈ చెట్టు తెలుసా మీకు అదే దగ్గు తగ్గుతూ పెట్టుకోవాలి దగ్గు తగ్గుతూ పెట్టుకోద్దా బాబా ట్రాక్టర్ నడుపుతాం నీ గురించి చెప్పమని చెప్పాలా నా గురించి 9 గంటలకు వంట చేస్తుంది, ఇదైతే 100% ఇదైతే 100% 1 గంటకు తింటది, చేయమంటే లేదంటది, ఏం పని చేయదు, ఏం పని చేయదు. లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజ్ ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది ఈ రోజు వీడియో కష్టపడి చేతులు ఆడుకొని ఇంత కూడా కాలు ఉప్పైతుంది ఇంక ఎక్స్ట్రా చేయొద్దు కొంచెం కొంచెం ఎక్స్ట్రా చేయాలి ఉప్పులు అవతారమైంది అవతారమైంది ఇప్పుడు నేను కాలు కట్టుకోవద్దు ఫస్ట్ పాయింట్ అది చేతులు ఒక్కటే కడుకోవాలి నేను ప్లీజ్ మాట్లాడాలి రా బాబురామ్ చూడండి. బాయ్ కొట్టున్నా కదా